రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సిపిఆర్ఓ, వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు శ్రీహరిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన వినియోగిస్తున్న ల్యాప్టాప్, సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పెట్టించారనే ఫిర్యాదుతోనే ఈ చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం. ఈ అరెస్టును వైసీపీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సిపిఆర్ఓ, వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు శ్రీహరిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన వినియోగిస్తున్న ల్యాప్టాప్, సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టించారనే ఫిర్యాదుతోనే ఈ చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం. ఈ అరెస్టును వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి కూడా రాజకీయ పరిణామాలు వేడెక్కుతూ ఉన్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సిపిఆర్ఓ, వైసీపీ మీడియా విభాగ ప్రధాన కార్యదర్శి శ్రీహరిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలో సోదాలు కూడా నిర్వహించారు. శ్రీహరిని అరెస్ట్ చేసిన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా దీన్ని పూర్తి స్థాయిలో తప్పుపట్టారు. ఏదైతే సోదాలు నిర్వహించినటువంటి సమయంలో ఆయన వాడినటువంటి మొబైల్ ఫోన్స్, అదేవిధంగా ల్యాప్టాప్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టించారనే ఫిర్యాదుతోనే ఈ చర్యలు తీసుకున్నట్లుగా మనకైతే కొంత సమాచారం ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుడిని కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. దానిలో భాగంగానే ఈ శ్రీహరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయన వెళ్తున్నటువంటి సమయంలో మార్గ మధ్యంలో అడ్డగించి ఆయన్ని అదుపులోకి తీసుకోవటం, అనంతరం ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇక్కడ కూటమి పార్టీ వ్యవహరిస్తుందంటూ కూడా ఇటు పక్క ఏదైతే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ప్రయత్నిస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. శ్రీహరిని వెంటనే విడుదల చేయాలి, శ్రీహరికి పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ అరెస్టు జరిగినప్పటి నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా వాళ్ళ పత్రికా ప్రకటనలు కూడా విడుదల చేశారు. మఫ్తీలో వచ్చిన పోలీసులు ఆయన్ని అడ్డుకోవటం, ఆయన అరెస్ట్ చేయటం, ఆయన దగ్గర నుంచి సెల్ ఫోన్లు అన్ని కూడా స్వాధీనం తీసుకుని ఎక్కడికి తరలించారు కూడా సరైనటువంటి సమాచారం లేదంటూ కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. శ్రీహరికి సంబంధించి అదుపులోకి తీసుకున్నటువంటి సమయంలో వీళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఆయన నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించి అక్కడున్నటువంటి సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తంగా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో ఉన్నటువంటి సమయంలో ఇక్కడ అరెస్ట్ చేయటం, అరెస్టుకు సంబంధించి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత ఆందోళన పెరుగుతుంది. అదేవిధంగా శ్రీహరి ఇప్పటికే ఈ సోషల్ మీడియా సంబంధించి కూడా ఏదైతే ఓ పక్క ప్రచార విభాగానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి, ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికి అనేక రకాలుగా ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏ కేసులో అరెస్ట్ చేశారు ఏంటనేది కూడా కాసేపట్లో మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.